దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు మరి ఎంతో మన కృతజ్ఞత చెల్లింపవలసిన వారిపైన. అంకులు ఎప్పుడు చెప్తుంటారు, దేవునికి తగిన కృతజ్ఞత మనము చెల్లించడం లేదు. అది ఎంతైనా కరెక్ట్ అయిన మాట. కనుక అందరం కూడా మన యొక్క స్వరాలతో చప్పట్లతో దేవుని నామమును కనపరుస్తాం. ఆమేన్. అందరం కూడా చప్పట్లు కొడదాం. అందరికి వచ్చిన పాట ఇది, ప్రభు గొప్ప కార్యములు. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాగించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాగించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపి. అందరం చేతులెత్తుదామా. ఆ స్తోత్రములు, ఆ స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆ స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి. అందరం చేతులెత్తి పాడదాం. ఆహా ఆహా స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. హల్లెలూయా. ఆహా స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నయు తొలగించే ఘన కార్యములను చేసే. ఆమేన్. మన భారములన్నయు తొలగించే ఘన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, ధ్యానించెదమిలలో. దినమెల్లా పాడుచు ఘనపరచెదము. Everybody, shall we raise our hands and glorify our Lord and Jesus Christ? Amen. ఆహా స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. Thank you, Lord. ఆహా స్తోత్రము, స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. నూతన
బిగ్గరగా ఆహా స్తోత్రములు స్తోత్రములు ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచేమే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితును పాత్రులముగా సేవితును పాత్రులముగా సేవితును పాత్రులముగా సేవితును. హల్లెలూయా. మన ప్రభు మేళ్ళను జరిగించే దేవుడు. భక్తుడు అన్నాడు, మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవును, మనం ఆరాధించకుండా ఉండలేము. మన ప్రభు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. ఆయన మన స్తుతులు మనం చెల్లిద్దాం. ఆత్మతో సత్యముతో దేవుని మనం ఆరాధించాలని దేవుని యొక్క ఆశ ఇటున్నది. మేలు చేయక ఆయన ఉండలేకపోతున్నాడు, ఆరాధించకుండా మనం ఉండకూడదు. హృదయమంతటితో కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవా నేను ఆరాధన చేస్తాను. నా కుటుంబంలో నీ చేసిన కార్యముల కొరకు వందనాలయ్యా. నా బిడ్డల జీవితంలో మీరు చేసిన కార్యముల కొరకు వందనములు ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో నన్ను నడిపించినందుకు వందనములు ప్రభువా అని చెప్దాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడదాం. మనం దేవుని నమ్ముకున్నాం, మా రక్షకుడైన యేసయ్యను నమ్ముకున్నాం. ఆ యేసయ్య మనకు తప్పకుండా మనల్ని సహాయం చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన నామాన్ని కనపరుచుదాం. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసయ్య మనకుండగా ఈ లోకములో దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆమేన్. అబ్రహాం జీవితంను ఆశీర్వదించిన దేవుడు, నీ జీవితం కూడా ఆశీర్వదించే దేవుడు. ఆయన స్తుతిద్దాం, కనపరుచుదాం. ఆమేన్. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, అది ఉండలేదా. హల్లెలూయా. నిన్ను
వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపిని గ్రహించగానే. అందరం పాడదామా? ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపిని గ్రహించగానే. ఈ వేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే, ఈ వేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా, 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 యేసయ్యాని పిలుద్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. యేసయ్యా, 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 యేసయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. థ్యాంక్ యూ లార్డ్. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో ఉంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో ఉంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. దగ్గరగా పాడదామా అందరు కలిసి? వేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించినా ఆ కృతజ్ఞత మనము తీర్చలేము. ఎందుకంటే దిక్కులేని దరిద్రులమైన మనల్ని దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు. ఆమేన్. అటువంటి ధన్యకరమైన జీవితంలో దేవుడు నీకు నాకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అని చెప్దాం. తీర్చుకుందు యేసువా, ఈ రీతి రుణం తీర్చుకుందు యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించిన కృపను చూపి నన్ను దీవించినవయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొను యేసయ్యా. ధ్యానపూర్వకంగా అందరం పాడదాం. దేవా, దరిద్రుడినైన నన్ను జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. నా జీవితమే పాటది, నా కుటుంబమే పాటది ప్రభువా. ఏ యోగ్యత లేని అర్హత లేని నన్ను జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రం అని చెప్తాం. అందరం కూడా కలిసి పాడదాము. Yeah.